ముందుగా చెప్పాలంటే ఐ షుడ్ అప్రిషియేట్ లక్ష్మి గారు హలో హైదరాబాద్ నుంచి ఇది నిర్వహించడమే ఒక మంచి స్టార్ట్. ఐ థింక్ సో హైదరాబాద్లో హ్యాండ్లూమ్ శారీ వర్క్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. సో ఐమ్ రియలీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. చీర కట్టు అనేది భారతీయ సంస్కృతిలో ఒక భాగం, మొదటిది. దానికి హుందాతనాన్ని ఇచ్చేదే చేనేత. ఇప్పుడు చీర కట్టు అలవాటు పడాలి డెఫినెట్గా. దో ఇప్పుడున్న జనరేషన్కి తెలియదు అనుకుంటున్నాం, కానీ అప్పుడప్పుడు చీర కట్టు ఉంది. చీరతో ఇలా వాక్ చేసి చూసినప్పుడు వాళ్ళకి ఆ అందము, ఆ హుందాతనం అర్థమవుతుంది ఫస్ట్. అది కాకుండా ఇప్పుడు నేను చెప్పినట్టు విమెన్ విజన్ కౌన్సిల్ గురించి చెప్పాను కదా, ఆంటర్ప్రినర్స్ డెవలప్ అవ్వాలని ఫ్యాషన్ డిజైనింగ్లోకి వచ్చారు కదా. చేనేత అనేది ఒక బ్రీతింగ్ ఫ్యాబ్రిక్. ఆ ఫ్యాబ్రిక్ వాడాలి అంటే ఈ ఫ్యాషన్ డిజైనింగ్లో వచ్చిన వాళ్ళు దాన్ని రకరకాలుగా వాడగలగాలి. సో వాళ్ళు రీసెల్లర్స్ అవుతారా, డిజైనర్స్ అవుతారా, బొటిక్స్ పడతారా, ఏదైతే ఏమి చేనేత వస్త్రాలని వాడకంలోకి తేవాలి. అది చీరగా వచ్చాక వాటిని బ్లౌజెస్ అవన్నీ సో యాడ్ ఆన్గా ఏం చేస్తే, సో ఈ కొత్త జనరేషన్కి ఏంటంటే ఈ చీర అందము అర్థమవుతుంది, ఎట్ ద సేమ్ టైం ఏంటంటే దాన్ని కొత్తగా వాల్యూ యాడ్ ఏం చేయాలని అర్థమవుతుంది. ఇలా ఇప్పుడు మనం ఇంట్లోంచి ఇంత పొద్దున్నే బయలుదేరి ఇలా వాక్ ఏదో ఒకటి అకేజన్ అవుతున్నాయి కదండి, వాళ్ళకి ఇంకొంచెం కొత్తగా తెలుస్తుంది. ఇప్పుడున్న కాలంలో సోషల్ మీడియా ప్లేస్ అ వైటర్ రోల్. సో డెఫినెట్గా ఇలా రావటం, అందరము ఇంత చక్కగా అందంగా రెడీ అయ్యి రావడం, దీంట్లో ఉన్న అందం అర్థమవుతుంది, ఉందాతనం కూడా పిల్లలకు అర్థమవుతుంది. ఎస్పెషల్లీ వాళ్ళు కూడా డిజైనర్స్గా గాను ఇంకా ఇతరగా ఎలా చేనేతను ముందు తీసుకోవాలని కూడా అర్థమవుతుందండి.